ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 8వ తేదీన తులారాశి వారికి నరదృష్టి అనేది చాలా కలుగుతుంది. ఎందుకంటే వీరి సంపాదన పెరగడంతో వీరి చుట్టూ ఉన్న వారిలో వీరిని చూసి ఓర్వని వారు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది నరదృష్టి అనేది పెట్టబోతున్నారు. దాని వలన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మీ బంధువులలో ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని చాలా నాశనం కోరుతున్నారు. వారు ఎందుకు మీ జీవితాన్ని నాశనం కోరుతున్నారో తెలుసుకోవడానికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి అందం కళలపై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. శుక్రుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి వీరికి విష్ణుమూర్తి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఉండాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు. అందులో కొంతమంది వ్యక్తులు నాశనం కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. అలాగే ఏదీ కలిసి రావడం లేదు, ఎలాంటి పని చేసినా నష్టం కనిపిస్తుంది అనుకునే వ్యక్తులకు ఈ చిన్న పరిహారం మనం తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ఎందుకు జీవితం నాశనం కావడానికి కోరుతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి అంతా శుభమే జరుగుతుంది. అందం, కళలు, ఆనందం అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి వీరికి అనుకూలంగా ఉంటున్నారు. శనీశ్వరుడు కూడా వీరికి అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. గత కొంతకాలంగా వీరికి అన్ని విధాలుగా లాభాలు మాత్రం వస్తున్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు వీరికి మంచి చేసి వెళ్ళాడు కాబట్టి కొన్ని గ్రహాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటున్నాయి. తులారాశి వ్యక్తులు అనగానే వీరు తక్కువగా మాట్లాడుతారు. వీరిని చాలామంది ఆకర్షిస్తారు. వీరిని చూడగానే చాలామంది ఇష్టపడతారు. వీరి పని వీరు పూర్తిగా చేసుకుంటూ వెళ్తారు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం వలన వీరికి లాభాలు వస్తున్నాయి. ఏదైనా విషయంలో ఎవరికైనా మాట ఇచ్చారంటే అది పట్టుదలతో మాట తీరే వరకు అస్సలు వదలరు. ముఖ్యంగా వీరు ఎవ్వరికి మాట ఇవ్వరు. ఇచ్చారంటే ఆ మాట అస్సలు తప్పరు. ఇకపోతే వీరికి అందం కళలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందంని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే వీరికి వాహనాలపై చాలా ఇష్టం ఉంటుంది. ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయాలి అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని రోజుల పాటు మాత్రమే ఆ వాహనాలు ఉంచుకుంటారు. తర్వాత మరో కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. ఎవరికైనా సమస్య ఉందంటే వెంటనే సొల్యూషన్ ఇస్తారు లేదా ఏదైనా చిన్న సహాయమైనా చేస్తారు. కానీ అక్కడ నుండి మాత్రం అస్సలు తప్పించుకోరు. ఎవరైనా స్థిరపడాలని అనుకునేవారు ఎడ్యుకేషన్లో లేదా విదేశీ ప్రయాణాల్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, లేదు డబ్బు పరంగా ఏదైనా సమస్య ఉన్నట్లయితే వీరి దగ్గర ఉన్నా లేకున్నా అప్పు చేసైనా వారికి సహాయం చేస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఎందుకంటే ఇతరులు నా వల్ల బాగుపడాలి, స్థిరపడాలని అనుకుంటారు. కాబట్టి వీరి దగ్గర ఉన్నంత వరకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇంకా వీరు ఎడ్యుకేషన్కి సంబంధించిన సహాయం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వారి జీవితం నిలబడాలని కోరుకుంటారు. అలాంటి జాలి, దయగుణం ఈ రాశి వారికి ఎందుకుందంటే వీరు చిన్నప్పటి నుండి కష్టజీవి, చాలా కష్టపడుతూ అన్ని ఆశలు నిరాశలు చేసుకొని బ్రతికారు. కుటుంబం కోసం బ్రతికారు. కాబట్టి ఈ రాశి వారికి కష్టం విలువ చాలా తెలుస్తుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. తులారాశి వ్యక్తులకు ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు మాత్రమే అవుతాయి. ఎందుకంటే వీరిని చాలామంది ఆకర్షిస్తారు, ప్రేమిస్తారు. వీరిని ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ విషయాలలో ఒక్కరికైనా వీరిని ప్రేమ పంచే అవకాశాలు ఇస్తారు. కాబట్టి ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా వస్తుంది, కానీ త్వరలోనే కోపం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ వ్యక్తులను చాలామంది ఇష్టపడతారు. పోతే ఈ రాశివారు చాలామందిని సమయానికి ఆదుకుంటారు, కానీ వీరిని ఎవ్వరూ ఆదుకోరు. సమయానికి హ్యాండ్ ఇస్తారు. కాబట్టి తులారాశి వ్యక్తులు చాలామందికి అవసరానికి సహాయం చేస్తున్నారు. వారు చేయకపోయినా గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో ఆ దైవ నిర్ణయం మీకు మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ రోజు నుండి శుక్రుడు, సూర్యుడు,
బుధుడు మరియు కేతు 4 గ్రహాలు వీరికి అనుకూలంగా కలిసి రావడంతో పాటు వీరికి తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. చాలామంది వీరిని ఆకర్షిస్తారు. సూర్యునికి ఎంత ప్రకాశవంతం ఉంటుందో వీరికి కూడా అలాగే జీవితం అలా మారబోతుంది. చాలా కాంతివంతంగా మారుతుంది. ఇకపోతే తెలివితేటలతో ముందుకు వెళ్తారు. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతారు. ఎవరికి అత్యవసరం ఉంటేనే వీరు సహాయం చేస్తారు. అనవసరంగా బోల్తా పడకుండా ఉంటారు. ఇకపోతే స్నేహితులు, కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేశారు. వారిని మళ్ళీ దగ్గరకు రానివ్వకుండా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి మళ్ళీ రాకుండా ఉంటాయి. వీరు కుటుంబం కోసం చాలా కష్టపడతారు, కానీ ఫలితం ఇంతవరకు లేకపోయింది. ఇప్పుడు ఏది చేసినా శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వీరి చుట్టూ గ్రహాలు చాలా అనుకూలంగా సానుకూలంగా ఉండడంతో ఎలాంటి వ్యాపారం చేసినా ఎలాంటి ఉద్యోగం చేసినా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారైతే జూన్ 2వ తేదీలోపు ఖచ్చితంగా ప్రయత్నించండి. మీకు ఉద్యోగం మీకు అనుకున్న విధంగా మీ చదువుకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా వ్యాపారం పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా పెట్టవచ్చు. ఎలాంటి అనుమానం పెట్టకుండా మీరు పెట్టుబడులు పెట్టండి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా తెలివితేటలతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. స్వాతి నక్షత్రంలో పుట్టిన వారైతే మీరు తల్లిదండ్రులకు కాస్త కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటారు. అది మీకు బాధ కలిగించవచ్చు, కానీ తర్వాత రోజులు మీరు చాలా సంతోషంగా ఉంటారు. తులారాశి వ్యక్తులకి ఏదైనా గ్రహాల దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి ఈ రోజు నుండి ఏదైనా ఒక పూజ చేసుకోండి. అలాగే ఏది కలిసి రావడం లేదు, ఎలాంటి విషయాల్లోనైనా నష్టం కలుగుతుంది అనుకునేవారు విష్ణుమూర్తిని పూజించండి. అలాగే లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి మీరు 5 రోజుల పాటు ఖచ్చితంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి. ఆమెకు పెట్టిన నైవేద్యం మీరు కాస్త ఆవుకు పెట్టినట్లయితే మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా డబ్బు పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి అన్ని విషయాలలో లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఆలస్యమైనా సరే ఖచ్చితంగా లాభాలు మీకే వస్తాయి. ఇకపోతే ఇద్దరు వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. మీ ఆలోచన విధానం మీకు సరి అయిన విధానంగా ఉంటుంది. ఎందుకంటే బుధగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా ఆలోచన వచ్చినట్లయితే ఆలోచన పంచుకోవడానికి మీ భాగస్వామి లేదా మీ పార్ట్నర్ మీ తల్లిదండ్రులతో పంచుకోండి. దానివలన మీ ఆలోచన సరి అయినదా కాదా అని వారు కూడా చెప్తారు. కానీ ఎవరిని పూర్తిగా మీ చుట్టూ ఉన్న వారిలో నమ్మకండి. మిమ్మల్ని పక్కదారి పట్టించి మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి వారిని గమనించినట్లయితే వారెవరో ఈ రోజున తెలుస్తుంది. ముఖ్యంగా ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాయి. ఏది కలిసి రావడం లేదు అనుకునేవారు లక్ష్మీదేవిని విష్ణువుని పూజించండి. ఖచ్చితంగా అన్ని విషయాలలో మీకు కలిసి వస్తుంది. ఎలాంటి విషయాలలో తొందరపాటు మాత్రం చేయకండి. సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి.